నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. నేషనల్ డీప్ టెక్ ఇన్నోవేషన్ కాన్క్లేవ్కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సీఎం చంద్రబాబు నాయుడు. ప్రపంచంలో ఎటు చూసినా టెక్నాలజీపై చర్చ జరుగుతోందన్నారు. దీని కారణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయని తెలిపారు. జీవితంలో అది కూడా ఒక భాగంగా మారిందన్నారు. If all of us, I want to make Andhra Pradesh is a knowledge hub. Because of all these things, historical information is we are having on cloud. Artificial intelligence is matured. Real-time information you can collect real-time with various devices. One is cell phone. You can go to the field. You can check there is a pest. Immediately one SMS message or one WhatsApp message, drone will come. It will detect pest exactly and application of pesticides with precision. These are all happening today. Night times you have to program drone, you may not do it. So we are having CCTV cameras. With all these combinations, you can reduce medical cost drastically. These are all various advantages we are having. So, Government of Andhra Pradesh also thinking very seriously. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పద్మావతి అమ్మవారికి సారె చేరింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం ఉత్సవాన్ని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి ఆలయం నుంచి సారె సమర్పించారు. ప్రతి ఏటా పంచమి తీర్థం రోజున తిరుమల నుంచి సారె తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. శ్రీవారి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో జె శ్యామలరావు, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి పాల్గొన్నారు. ముందుగా శ్రీవారి ఆలయంలో ఉదయం 2:30 నుండి పరిమళాన్ని విమాన ప్రాకారంలో ఊరేగింపు చేపట్టారు. అనంతరం శ్రీవారి వక్షస్థల లక్ష్మీ అమ్మవారికి ఏకాంతంగా తిరుమంజనం నిర్వహించారు. ఆ తర్వాత ఉదయం 4:30 తిరుమల శ్రీవారి ఆలయం నుండి పసుపు, కుంకుమ, ప్రసాదాలు, తులసి, వస్త్రాలు, ఆభరణంతో కూడిన సారె ఊరేగింపు మొదలైంది. ఈ సారెను గజాలపై ఆలయ 4 మాడవీధుల గుండా ఊరేగించి అనంతరం కాలినడకన తిరుమల నుంచి తిరుపతిలోని అలిపిరి వద్దకు తీసుకెళ్లారు. కోమలమ్మ సత్రంకు చేరుకున్న సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థకట్ట వీధి, గాంధీ రోడ్డు, గోవిందరాజస్వామి ఆలయం, రైల్వే స్టేషన్ మీదుగా రామానుజ సర్కిల్ నుండి తిరుచానూరు ఆలయానికి చేరుకుంది. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో అత్యంత కీలక ఘట్టమైన పంచమి తీర్థం వైభవంగా జరిగింది. శ్రీ పద్మావతి అమ్మవారు అవతరించిన పంచమి తిథిని పురస్కరించుకొని కార్తీక బ్రహ్మోత్సవాలలో చివరి రోజైన శుక్రవారం పంచమి తీర్థం అశేష భక్త జనవాహిని మధ్య అంగరంగ వైభవంగా జరిగింది. పద్మ పుష్కరిణిలో అసంఖ్యాకంగా పవిత్ర స్నానం ఆచరించిన భక్తులు ఆధ్యాత్మిక తన్మయత్వాన్ని పొందారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది భక్తుల సమూహంలో అమ్మవారి పంచమి తీర్థం మహోత్సవం వైభవోపేతంగా జరిగిందన్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా 50,000కు పైగా భక్తులు అమ్మవారి పద్మ సరోవరంలో చక్ర స్నానం సమయంలో పుణ్య స్నానాలను ఆచరించారని చెప్పారు. ఇంకా వేలాది మంది భక్తులు వస్తున్నారని, సాయంత్రం వరకు ఈ పుణ్యస్నాన వేడుక జరుగుతూనే ఉంటుందని వివరించారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయన్నారు. అన్ని విభాగాల అధికారులు, భద్రతా సిబ్బంది, పోలీసులు, శ్రీవారి సేవకులు, పారిశుద్ధ్య కార్మికులు విశేషంగా కృషి చేశారని వారిని అభినందించారు. భక్తులందరికీ అమ్మవారి కరుణా కటాక్షాలు కలగాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. అంతకుముందు ఉదయం శ్రీ పద్మావతి అమ్మవారు పల్లకీలో ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహించారు. అనంతరం అమ్మవారికి ఆస్థానం నిర్వహించి ఉత్సవాలను ఊరేగింపుగా పంచమి తీర్థ మండపానికి వేంచేపు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయం వద్ద తెల్లవారుజామున 4:30 బయలుదేరిన సారె ఉదయం 10 గంటలకు తిరుచానూరు అమ్మవారి ఆలయానికి చేరుకుంది. అర్చకులు పంచమి తీర్థ మండపంలో సారెను అమ్మవారికి సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. పంచమి తీర్థ మండపంలో అమ్మవారికి చక్రతాల్వారుకు ఉదయం వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరించిన పచ్చ చామంతులు, యాలకులు, ఆఫ్రికన్ గ్రేప్స్, రెడ్ మరియు ఎల్లో రోజా పెటల్స్, వట్టివేర్లు, తులసి మాలలు, కిరీటాలు భక్తులకు కనువిందు చేశాయి.
తిరుపూర్కు చెందిన దాతలు అమ్మవారికి మాలలు, కిరీటాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. పంచమి తీర్థం సందర్భంగా పంచమి మండపం వద్ద 1 టన్ను పుష్పాలతో ఏర్పాటు చేసిన మండపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో తామర పూలు, రోజాలు, లిల్లీలు తదితర 6 రకాల కట్ ఫ్లవర్స్, 6 రకాల సంప్రదాయ పుష్పాలతో గార్డెన్ సిబ్బంది అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. ఉదయం 12 గంటల 15 నిమిషాల నుండి 12 గంటల 20 నిమిషాల మధ్య పంచమి తీర్థం ఘట్టం ఘనంగా జరిగింది. చక్ర తాల్వార్తో పాటు పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తజనం పద్మ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా రాత్రి 7 గంటల 30 నిమిషాల నుండి 8 గంటల 30 నిమిషాల వరకు బంగారు తిరుచి వాహనంలో అమ్మవారి ఉత్సవాలను ఊరేగించనున్నారు. అనంతరం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం జరగనుంది. పోలీసులు అడుగడుగునా అర్థం పర్థం లేని ఆంక్షలు విధించడంతో పంచమి తీర్థానికి విచ్చేసిన భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కేవలం వీఐపీ సేవలోనే అటు టీటీడీ, ఇటు పోలీసు యంత్రాంగం తరించారు తప్ప సామాన్య భక్తుల్ని గాలికి వదిలేశారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ప్రతి సంవత్సరం లాగానే ట్రాఫిక్ కష్టాలు ఈ సంవత్సరం కూడా తప్పలేదు. పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన పంచమి తీర్థానికి లక్షలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. గతంలో భక్తులు అమ్మవారి పద్మ సరోవరంలో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకొని తిరుగు ప్రయాణం అయ్యేవారు. కానీ పోలీసులు పిచ్చి పిచ్చిగా ఆంక్షలు విధించడంతో భక్తులతో పాటు స్థానిక ప్రజలు, గ్రామస్తులు ఎటుపోవాలో దారి తెలియక అయోమయానికి గురయ్యారు. ఎక్కడికక్కడ భక్తుల్ని ఆపేయడంతో అమ్మవారి చక్ర స్నాన సమయానికి పద్మ సరోవరం సుమారు 60% మాత్రమే భక్తులతో నిండిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతో పాటు లక్షలాది మంది భక్తులు పంచమి తీర్థానికి విచ్చేస్తుంటారు. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం తిరుపతి కలెక్టరేట్ సమీపంలోని ఎన్ఎం పెట్రోల్ బంకు దగ్గరదే. భక్తుల్ని, ద్విచక్ర వాహనాల్ని, కారుల్ని ఆపివేయడంతో సుమారు కిలోమీటర్ వరకు నడిచి అమ్మవారి పద్మ సరోవరానికి చేరుకోవాల్సి వచ్చింది. మరోపక్క స్థానిక సింధు సర్కిల్ వద్ద వాహనాల్ని ఆపివేయడంతో అటువైపుగా వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా స్థానిక తాజ్ హోటల్ దగ్గర పోలీసులు దారిని మూసివేయడంతో అటు జాతీయ రహదారిపైన ప్రయాణించే వాహనదారులు, అమ్మవారి పంచమి తీర్థానికి వచ్చే భక్తులు అయోమయానికి గురయ్యారు. పద్మ సరోవరంలో భక్తుల్ని సాయంత్రం 4 గంటల వరకు కూడా అనుమతించకుండా ఆంక్షలు విధించారు. ఎటు చూసినా పోలీసులు ఆంక్షలు విధించడంతో భక్తులు, చంటి బిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, స్థానిక గ్రామ ప్రజలు నానా రకాలుగా అవస్థలు పడ్డారు. పంచమి తీర్థానికి వచ్చిన భక్తులు ఇలాంటి ఇబ్బందులకు గురై తిట్టుకుంటూ వెళ్లడం కనిపించింది. దేవుడి దగ్గరకు రావాలంటే ఇన్ని ఇబ్బందులు పెడితే ఎలా వస్తామో అని భక్తులు వాపోతున్నారు. ఎక్కువ మంది భక్తులు పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలే తప్ప ఆంక్షల పేరుతో భక్తులకు ఇలాంటి ఇబ్బందులు పెట్టడం మంచి పద్ధతి కాదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా టీటీడీ, పోలీసులు దీనిపైన లోతుగా పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా ఏర్పాట్లు చేయాలని ప్రజలు, భక్తులు హితవు పలుకుతున్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు సమిష్టి కృషితో విజయవంతమయ్యాయని టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. ఈరోజు లక్షలాది మంది పుష్కరిణిలో చక్ర స్నానంతో పాటు పవిత్ర స్నానాల కోసం చాలామంది పార్టిసిపేట్ చేశారు. వారందరికీ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది. మొత్తం మీద ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల్లో భక్తులందరూ చాలా సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీటీడీ తరపు నుంచి కూడా చాలా పకడ్బందీగా అన్ని రకాల ఏర్పాట్లు, అంటే చాలామంది వస్తారు కాబట్టి క్యూ లైన్ల ఏర్పాట్లు కానీ, బ్యారికేడ్ల ఏర్పాట్లు కానీ
విద్యుత్ దీపాలంకరణ కానీ, అలాగే అన్నప్రసాదాలు కానీ, సెక్యూరిటీ విభాగానికి సంబంధించింది, పార్కింగ్ కానీ, ట్రాఫిక్ కంట్రోల్ కానీ, భక్తుల కోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేయడం కానీ, ఇవన్నీ కూడా జిల్లా యంత్రాంగం నుంచి కూడా అన్ని రకాల ఏర్పాట్లు వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకొని చేయడం జరిగింది. అలాగే టీటీడీ సిబ్బంది కూడా చాలా బాగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. ఒక ప్లాన్ ప్రకారం అందరూ కూడా దాన్ని ఏదైతే ప్లాన్ అనుకున్నామో ఆ ప్లాన్ని పకడ్బందీగా దాన్ని క్షేత్రస్థాయిలో అమలుపరిచారు. దీంతోపాటుగా శ్రీవారి సేవకులు కూడా విశేషంగా సేవలు అందించారు. ఈరోజు 1000 మంది శ్రీవారి సేవకులు సేవలు అందించారు. మిగిలిన రోజుల్లో 500 మంది సేవలు అందించారు. వారు కూడా చాలా బాగా చేశారు. వాళ్ళకి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. టీటీడీ నూతన పాలక మండలి కొత్త నిర్ణయాలు అమలు చేస్తోంది. సామాన్య భక్తులకు దర్శనం త్వరగా జరిగేలా తీసుకోవాల్సిన చర్యలపైన కసరత్తులు చేస్తోంది. టీటీడీ మరో కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి భక్తులకు నాణ్యమైన అన్నప్రసాదం అందించేలా అవసరమైన మార్పులకు నిర్ణయించింది. టీటీడీ నూతన పాలక వర్గం తొలి సమావేశంలోనే శ్రీహరి భక్తులకు నిత్య అన్నప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థాన్ని చేర్చాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు అన్నప్రసాదం నాణ్యత పెంచడంతో పాటుగా భవిష్యత్ అవసరాల దృష్ట్యా తిరుమలలోని వంటశాల ఆధునీకరణకు నిర్ణయించింది. అందులో భాగంగా మెకనైజేషన్తో పాటుగా వంటశాలలను పూర్తిగా మార్పు చేసేందుకు టీవీఎస్ మోటార్స్తో టీటీడీ ఒప్పందం చేసుకుంది. ముందుగా మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద సత్రంలో పైలట్ ప్రాజెక్టుగా పనులు ప్రారంభించేలా నిర్ణయం జరిగింది. ఇప్పటికే టీవీఎస్ సంస్థ ప్రతినిధులు తిరుమలలోని ఎంటీవీఏసీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2, నారాయణగిరి షెడ్స్తో పాటుగా కొత్తగా నిర్మించిన ఒకలుమాత కేంద్రీకృత వంటశాల, పద్మావతి అతిథి గృహాలను పరిశీలన చేశారు. అక్కడ అందుబాటులో ఉన్న పరికరాలు, అన్నప్రసాదం తయారీ విధానం గురించి సిబ్బంది నుంచి అడిగి తెలుసుకున్నారు. ఇక ఆధునిక పరికరాలు సమకూర్చేందుకు టీటీడీతో ఒప్పందం చేసుకునేందుకు నిర్ణయించింది. తాజా ఒప్పందం ప్రకారం అన్నప్రసాద వంటశాలను పూర్తిగా ఆధునీకరించేలా అవసరమైన అన్ని ప్రతిపాదనలతో పాటుగా కొత్త డిజైన్లను టీవీఎస్ఎం టీటీడీకి అందిస్తోంది. అదేవిధంగా వంటశాలను పూర్తిగా మార్చే నైపుణ్యం ఉన్న కన్సల్టెంట్ల బాధ్యత టీవీఎస్ఎం తీసుకోనుంది. ఇందుకు అవసరమయ్యే ఖర్చు ఆ సంస్థే భరిస్తుంది. అన్నదాన ప్రసాదం తయారీకి ఆధునిక పరికరాలను వినియోగంలోకి తీసుకురావడం ద్వారా సకాలంలో నాణ్యమైన అన్నప్రసాదం అందించేందుకు అవకాశం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. అటు అన్నప్రసాదంలోనూ నాణ్యత పెంచేందుకు రైస్ మిల్లర్ల సంఘం నుంచి బియ్యాన్ని సేకరిస్తోంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడటంతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దక్షిణాదిని దడ పుట్టించిన ఫెంగల్ తుఫాన్ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్ తుఫాన్ బలహీనపడి అల్పపీడనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది. దీంతో ఇప్పట్లో వానలు మళ్లీ రావులే అని జనాలు సంబరపడ్డారు. కానీ ఇంతలో వాతావరణ శాఖ మరో సంచలన వార్త అందించింది. తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు శుక్రవారం వాతావరణ శాఖ ప్రకటన జారీ చేసింది. దీని ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురుస్తుందని తెలిపింది. డిసెంబర్ 6, 7 తేదీల్లో ఏర్పడే ఆవర్తనం దక్షిణ దిశగా పయనించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. అది డిసెంబర్ 7 నాటికి అల్పపీడనంగా మారనున్నట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. అది వాయువ్య దిశగా పయనించి డిసెంబర్ 12 నాటికి తమిళనాడు, శ్రీలంక తీర రేఖకు చేరుకుంటుందని అంచనా. దీని ప్రభావంతో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైలోని కొన్ని ప్రాంతాలు, దాని శివారు ప్రాంతాల్లో శుక్రవారం ఉరుములు మెరుపులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ శాఖ తెలిపింది. డిసెంబర్ 12, 13 తేదీల్లో తమిళనాడులోని దక్షిణ కోస్తా జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని హెచ్చరించింది. ఈ రోజుల్లో మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు. కాగా ఇప్పటికే ఫెంగల్ తుఫాన్ ప్రభావం నుంచి నెల్లూరు, తిరుపతి, రాయలసీమ జిల్లాలు, అటు తమిళనాడు కోలుకోక ముందే తాజాగా బంగాళాఖాతంలో మరో అల్పపీడనానికి అనువైన పరిస్థితులు నెలకొనడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట ఎక్కడ నీట పాలవుతుందోనన్న భయంతో అందిన కాడికి అమ్మేసుకుంటున్నారు. ఇక ఏపీలో నేడు, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని పలువురు ప్రముఖులు కొనియాడారు. అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. బాబాసాహెబ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఎన్ని వేల సంవత్సరాలైనా ఎలుగెత్తినటువంటి జెండాలాగా మారినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచం ఇంతకంటే గొప్ప
మనిషిని పుట్టలేదు అని అందరూ కూడా ఆశ్చర్యం చెందే విధంగా అసమానమైనటువంటి ప్రతిభను ఏర్పరచుకున్నటువంటి వ్యక్తి, పేద ప్రజల గొంతుకుగా నిలిచినటువంటి వ్యక్తి. ఆ మహానుభావుడి ఆశయాలు, ఆ మహానుభావుని సిద్ధాంతాల వల్లనే ఈ రోజున వివక్ష ఈ మేర కన్నా పోయింది అంటే కేవలం అంబేద్కర్ గారి యొక్క శ్రమ, ఆయన ఆలోచనలు కారణం. భారతదేశానికి ఒక స్వతంత్ర రాజ్యాంగాన్ని ప్రసాదించినటువంటి వ్యక్తి. రాజ్యాంగం పొందుపరిచినటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, రాయితీలు కావచ్చు, రిజర్వేషన్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వాటినన్నిటి కూడా రూపుమాటలో భాగంగా ప్రైవేటీకరణను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తున్నాయి. దీన్ని బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఖండించడమే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసులందరూ కూడా ఏకమై ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేయక తప్పదని ఈ సందర్భం గుర్తు చేస్తున్నాను. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు దళితుల మీద దాడులు తీవ్రంగా జరుగుతున్నాయి. వివక్షత కొనసాగుతూనే ఉంది. రాజ్యాంగాన్ని పూర్తిగా ధ్వంసం చేసే పద్ధతిలో బీజేపీ దాని పాలక పక్షాలు వ్యవహరిస్తున్నాయి. ఆహారపు అలవాట్ల మీద చట్టాలు తీసుకొచ్చి మరీ ఈరోజు దళితులు, ముస్లిమ్స్ వాళ్ళు ఆహార వాడకాన్ని నిషేధించే పరిస్థితి అనేది ఏర్పడింది. గత పాలకులు రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసేసి ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన కొనసాగించారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా సమానమైన హక్కులను కల్పిస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారని ఈ సందర్భంగా తెలియజేస్తూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి డాక్టర్ అంబేద్కర్ గారికి అందరూ ఘనంగా నివాళులర్పించారు. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు తిరుపతి జిల్లా ఎస్సీ విభాగం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఎన్నో సంస్కరణలు చేశారు. ఈరోజు ప్రతి ఒక్కరూ ఓటు హక్కునైతేనేమి, ఈరోజు రూల్ ఆఫ్ రిజర్వేషన్ అయితే ఇవన్నీ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రచించినటువంటివే. ఇవన్నీ అమలు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ తరపున నుండి ఆయనకి నివాళులు అర్పిస్తున్నాం. రాజ్యాంగబద్ధ హక్కులతో బతుకుతున్నారంటే అది బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రూపకల్పనలో ఏర్పడిన రాజ్యాంగమే. రాజ్యాంగబద్ధంగా జరగవలసిన పరిపాలనను బీజేపీ ప్రభుత్వం తుంగలోకి దొక్కి రాజ్యాంగాన్ని ఏమాత్రం పట్టించుకోకపోవడం చూస్తుంటే ఆయన అంబేద్కర్ గారికి ఏమాత్రం విలువ ఇవ్వడం లేదని, బీజేపీ ప్రభుత్వం అంబేద్కర్ భావజాలానికి వ్యతిరేకంగా పోతుందని మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని బీజేపీ తీవ్రంగా మేము కాంగ్రెస్ పార్టీ తరఫున బీజేపీ పోకడలను ఖండిస్తున్నాం. మన అంబేద్కర్ గారు కోరుకున్నది ఇది కాదు. ఒక బీసీకి అన్యాయం జరిగితే ఒక ఎస్సీ ఎస్టీ సపోర్ట్ చేయాలి, ఒక ఎస్సీ ఎస్టీకి అన్యాయం జరిగితే ఒక బీసీ అనే వాళ్ళు సపోర్ట్ చేయాలి. కానీ దేశవ్యాప్తంగా కూడా మన రాష్ట్రంలో కూడా చాలా దగ్గర కూడా ఎస్సీ ఎస్టీలు బీసీల మీద దాడి చేస్తున్నారు. కాబట్టి మనం అంతా కూడా ఒకే వర్గానికి సంబంధించిన వాళ్ళు కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మనమంతా కూడా సమానంగా సమాన దృష్టితో మనమంతా బాగుండాలని చెప్పి ఆ మహానుభావుడు కోరుకున్నారు. కాబట్టి ఆయన వర్ధంతి సందర్భంగా మనమంతా కూడా అన్నదమ్ముల మాదిరిగా, తండ్రి బిడ్డల మాదిరిగా కలిసిమెలిసి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, స్మార్ట్ సిటీ నిధులతో తిరుపతి నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు మరింత వేగంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు స్మార్ట్ సిటీ చైర్మన్ వెంకటేశ్వర్ సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ అధ్యక్షతన స్మార్ట్ సిటీ 36వ బోర్డు మీటింగ్ నిర్వహించారు. స్మార్ట్ సిటీలో జరుగుతున్న అభివృద్ధి పనులను కమిషనర్ మౌర్య సమావేశంలో వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, ఇప్పటికే 85% పూర్తయిన పనులకు నిధులు విడుదల చేసి సకాలంలో పూర్తయ్యేలా చూడాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న వివిధ ప్రాజెక్టుల పనులలో పురోగతి ఉండాలని, నగరంలో నిర్మిస్తున్న సిటీ ఆపరేషన్ సెంటర్ భవనం నిర్మాణ పనులకు నిధులు విడుదల చేసి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హోంగార్డు సేవలు ప్రశంసనీయమని, వారి సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు అన్నారు. 62వ హోంగార్డ్స్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ డిపార్ట్మెంట్కి సపోర్ట్ అంతా అందిస్తారు, బందోబస్తులైనా సరే ఎటువంటి పరిస్థితులైనా మీ సపోర్ట్ కంటిన్యూ చేస్తారని. అలాగే మీకుండే గ్రీవెన్సెస్ ఎప్పుడైనా సరే నా దగ్గరికి వచ్చి చెప్పచ్చు. కొంతమంది స్పెసిఫిక్గా వచ్చి సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అంటే వాళ్ళకి అటాచ్మెంట్స్ ఇవ్వడం కానీ, వాళ్ళకి వేరే చోటుకు చేయడం కానీ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇదే కాకుండా ఎవరైనా చనిపోయినా
ఎవరికైనా హెల్త్ బాగాలేని పరిస్థితుల్లో మన వంతు సహాయం మా వంతు నుంచి చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని గ్రీవెన్సెస్ మీ దగ్గర ఉండొచ్చు. ఏమైనా ఉన్నా ఎప్పుడైనా సరే నా దగ్గర స్టాఫ్ వచ్చారంటే, ఉదయం కానీ ఆఫ్టర్నూన్ కానీ ఏదైనా స్పెసిఫిక్ గ్రీవెన్స్తో వచ్చారంటే మేము చేయదగింది వెంటనే చేస్తున్నామండి. ఇంకా ఇది కాకుండా కొన్ని గ్రీవెన్సెస్ మీకు స్పెసిఫిక్గా ఉండొచ్చు, అవి నా పరిధిలో లేకుండా ఉండదు. కానీ నా పరిధిలో ఉన్నవి ఏవైనా సరే నేను వెళ్ళవేళ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ హోంగార్డ్స్కి తరఫున ఏదైనా ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ఒక పర్టికులర్ ఇష్యూ ఉన్నా నా దృష్టికి ఎప్పుడైనా తీసుకో. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సును చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మపల్లెలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు. రైతుల సమస్యల పరిష్కారానికి మీ భూమి మీ హక్కు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని అన్నారు. చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రాపురం మండలం కమ్మపల్లి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఎమ్మెల్యే నాని ముఖ్య అతిథిగా విచ్చేశారు. రెవెన్యూ సదస్సులో పాల్గొనడానికి గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే నానికి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాని రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఇది ప్రజలందరి ఆశలు, ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం అన్నారు. మీరు ఏ మంచినైతే కోరుకుని ఆశీర్వదించారో దానిని నెరవేర్చేందుకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అనుక్షణం మీ అందరి మంచి కోసం, అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం, రక్షణ కోసం కూటమి ప్రభుత్వం శ్రమిస్తోందని తెలిపారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టిందని, అందులో భాగంగానే గత ప్రభుత్వం ప్రజల భూములకు రక్షణ లేకుండా భయభ్రాంతులకు గురిచేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రెండో సంతకంతోనే రద్దు చేశారని గుర్తు చేశారు. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024ను ప్రవేశపెట్టామని, దీనికి కొనసాగింపుగా ఈ నెల 6వ తేదీ నుంచి వచ్చే నెల 8వ తేదీ వరకు అన్ని గ్రామాలలో 33 రోజుల పాటు రెవెన్యూ సదస్సులు నిర్వహించడానికి షెడ్యూల్ తయారు చేసిందన్నారు. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి తెలుసు, మీ అందరికీ గత వైసీపీ పాలనలో ఏ విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ పెట్టి ఆ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ప్రకారం మనందరి సొత్తుని, అంటే భూమి అనేది మన ఊర్లో మన తాతల కాలం నుంచి మనకి ఇచ్చుంటారు. అది మనం అమ్మినా మన కష్టాలు ఉన్నా కూడా బ్యాంకులో తనఖా పెట్టుకుంటాం తప్పించి అమ్మం. ఎందుకంటే మన వెనక తర్వాత మన కొడుక్కో మన మనవడికో చెందాలి అని మనకు తెలుసు. ఆస్తి పరంగా ఎత్తుకుంటే తాత సంపాదించిన ఆస్తి మనవడు చెందుతుంది. ఆ ఒక్క దీంతో ఈరోజు కూడా హిందూ చట్ట ప్రకారం వెళ్తున్నాం. ఆ చట్ట ప్రకారం మనం వెళ్ళే చోట మన నేల ఆనుకొని ఉంటుంది, ఒక 2 సెంట్లో 3 సెంట్లో. రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో మహానటి సావిత్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. 1935 డిసెంబర్ 6న తెనాలి వద్ద చిన్న రావూరులో సావిత్రి జన్మించారు. బాల్యంలో ఎన్నో కష్టాలను చవిచూసిన సావిత్రి 1953లో దేవదాసు సినిమాతో అగ్రశ్రేణి నటిగా అందలమెక్కింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల సరసన పలు చిత్రాల్లో నటించి మహానటిగా సినీ వినీలాకాశంలో ఓ ధృవతారగా నిలిచిపోయింది. ఎందరికో దాన ధర్మాలు చేసి చివరి దశలో అనేక కష్టాలను అనుభవించి అనాథగానే 1981 డిసెంబర్ 26న పరమపదించారు. ఈ సందర్భంగా పలు నాటక పోటీల్లో ఉత్తమ బహుమతులు అందుకున్న ప్రముఖ రంగస్థల నటి దేవసేనను రాయలసీమ రంగస్థలి తరపున సత్కరించి మహానటి సావిత్రి పురస్కారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా, కస్పా పద్మనాభం, కొత్తపల్లి మునిరత్నం, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, చిత్రపు హనుమంతరావు, కొత్తపల్లి శంకరయ్య, బివి కేశవరావు, కొట్టే సుబ్రహ్మణ్యం రెడ్డి, సోము ఉమాపతి, ఏ భాస్కర్, మల్లారపు రవి కళాకారులు పాల్గొన్నారు. మహానటి సావిత్రి గారి యొక్క జన్మదినం పురస్కరించుకుని వారికి నివాళులు అర్పించి తదుపరి ఆమె యొక్క నటించినటువంటి చిత్రాలు, ఆమె చేసినటువంటి కళాసేవలు వీటన్నిటి కూడా మేమెంతో ఆనందపడుతూ మాలో కళాకారులుగా ఉన్నటువంటి ఒక నటి హసీనా అనేటటువంటి నటికి ఈరోజు ఆమె యొక్క పురస్కారాన్ని అందిస్తూ, సావిత్రమ్మ అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి హృదయంలో నిలబడిపోతారు ఆవిడ. ఎందుకంటే ఆవిడ నటన చూస్తే ఆవిడకి ఆటోమేటిక్గా ఎవరైనా ఫ్యాన్స్ అయిపోవాల్సింది. ఆనాటి సావిత్రినే కాదు, ఈనాటి కూడా ఆవిడ నటన ఇంకా చూస్తున్నామంటే ఆవిడ ఎంత మహానటియో మనకు అర్థమవుతుంది. కాబట్టి సావిత్రమ్మ గురించి చెప్పాలంటే మాటలు చాలా చిత్తూరు జిల్లాలో వరుస చోరీలకు పాల్పడుతున్న కారుల దొంగను పోలీసులు అరెస్టు చేశారు. సుబ్బన్న జోయల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది.
ఇతను ఇంతకుముందు ఒక ట్రావెలర్ ఏజెన్సీ పెట్టుకొని దానివల్ల ఆధారపడి బతికేవాడు. తన వెహికల్స్ కాకోకుండా ఊర్లో కొన్ని వెహికల్స్ బాడీలు తీసుకొని ఇతను ట్రావెలింగ్ చేసి వాడు నెల కట్టేవాడు. కొన్ని రోజుల తర్వాత అతను బ్యాడ్ హ్యాబిట్స్ లోనయ్యి గ్యామ్లింగ్ కు, ఆన్లైన్ బెట్టింగ్స్ కు, తాగడానికి అలవాటు పడిపోయి ఆ డబ్బులు రొటేషన్ కారణంగా కొన్ని వెహికల్స్ తీసుకెళ్లి కుదవబెట్టాడు. కుదవబెట్టి దానికి డబ్బులు రాక ఇబ్బంది పడి ఇంకా డబ్బులు ఇవ్వలేము, కుదవబెట్టడం వల్ల డబ్బులు ఇబ్బంది కావు కదా, మొత్తంగా కొన్ని వెహికల్ దొంగతనం చేసి డిస్ప్లే చేస్తున్నాడు. ఆ విధంగా అతను ఆల్మోస్ట్ 4 వెహికల్స్ దొంగతనం చేశాడు, 5 వెహికల్స్ కుదవబెట్టాడు. ఈ రాబడిన కంప్లైంట్ విచారిస్తే దీని మీద పూర్తిగా 11 వెహికల్స్ ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అందులో 6 వెహికల్స్ దొంగతనం గురించి కాబట్టి 5 వెహికల్స్ కుదవబెట్టబడింది. సీజ్ చేసి మీ బండి నాలుగైదుకి వస్తే నేను మంత్లీ 20,000 రూపాయలు 15,000 రూపాయలు డబ్బులు ఇస్తాను పెట్టుకొని ఆ డబ్బులు ట్రావెలింగ్ చేసి నడుపుకోకుండా ఆ బండి తీసుకుని ఇంకో దగ్గర కుదవబెట్టి వాళ్ళని చేసుకున్నారు. ఇప్పుడు మొత్తం 11 వెహికల్స్ సీజ్ చేయడం జరిగింది. దొంగతనంలో 4 కేసెస్ ప్రాసెస్ ప్రకారం చేస్తారు. మిగిలిన 5 వెహికల్స్ ఎవరైతే ఓనర్లు ఉన్నారో వాళ్ళు పిలిపించి వాళ్ళ గురించి వాళ్ళకి అప్పగించడం జరుగుతుంది. తెలుగు భాష పరిరక్షణే లక్ష్యంగా ఫిబ్రవరి 27న శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ తెలుగు భాషా ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు ఉపకులపతి అప్పారావు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉపకులపతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలుగు అధ్యయన విభాగం ప్రాచ్య పరిశోధన సంస్థ, బెంగళూరుకు చెందిన తెలుగు సంస్థలు సంయుక్తంగా 2 రోజుల పాటు విశ్వవిద్యాలయంలో భాషా ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని, కవులు, రచయితలు, మేధావులు పాల్గొంటారని అన్నారు. సమాజంలో వస్తున్న అనేక మార్పుల కారణంగా భాషా సాహిత్య రంగాల్లోనూ మార్పులు చేర్పులు అవసరం అవుతాయన్నారు. సాహితీ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని మరింత వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని వీసీ అప్పారావు పేర్కొన్నారు. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో మన విశ్వవిద్యాలయంలో శ్రీనివాస ఆడిటోరియంలో 3వ అంతర్జాతీయ తెలుగు భాషా ఉత్సవాలు 2025 జరుపుటకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ ఉత్సవాల సందర్భంగా చాలామంది దేశ విదేశాల్లో ఉన్న ప్రముఖ తెలుగు రచయితలు, కవులు అందరూ దీంట్లో పార్టిసిపేట్ చేసి తమ రచనల్ని, కవితల్ని సమర్పించడం జరుగుతూ ఉంది. దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర. తాజాగా ఐకాన్ స్టార్ తాజా గెటప్తో వరల్డ్ ఫేమస్ అయింది తిరుపతి గంగమ్మ జాతర. పుష్ప అంటే వైల్డ్ ఫైర్ కావచ్చు, కానీ అందుకు కారణం గంగమ్మ జాతర. పుష్ప రైజ్ నుంచి రూల్ వరకు ఇప్పుడు మనం చూస్తున్నాం. కానీ 100 ఏళ్లకు ముందే దుష్టుల పాలిట ఊచకోతకు సంకేతం గంగమ్మ జాతర. అవును, పుష్ప 2 స్టోరీ లైన్ ఏదైనా కానివ్వండి, కానీ జనాలను ఊపేసింది మాత్రం గంగమ్మ జాతర సన్నివేశాలు. మాతంగి వస్త్రధారణలో 20 నిమిషాల పాటు థియేటర్లలో పూనకాలు పుట్టించాడు పుష్పరాజ్. శక్తి స్వరూపంగా అర్ధనారీశ్వర తత్వానికి అర్థం పట్టేలా కాళ్లకు గజ్జలు, కళ్ళకు కాటుక పెట్టుకుని చీరకట్టులో ఒంటి నిండా నగలు ధరించి తీక్షణమైన చూపులతో మెడలో నిమ్మకాయల దండలతో తాండవం చేస్తాడు పుష్పరాజ్. ఈ లుక్కు ప్రపంచం ఫిదా అయిపోతోంది. సౌత్తో పాటు నార్త్ ఇండియా కూడా ఊగిపోతోంది. రా 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 అంటూ వైడ్ థియేటర్లు పూనకాలతో ఊగిపోతున్నాయి. ఈ జాతర వెనక చారిత్రక, పౌరాణిక గాథలున్నాయి. తిరుపతిలో ఏటా మే నెలలో జరిగే గంగమ్మ జాతర 3 రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చే వేడుక. పుష్ప చిత్తూరు నేపథ్యంలో సాగే కథ కావడంతో ఇక్కడి ఆచార వ్యవహారాలను, జీవన విధానాన్ని ప్రతిబింబించే గంగమ్మ జాతర థీమ్ పట్టుకున్నాడు దర్శకుడు సుకుమార్. ఇంకేముంది, థియేటర్లలో గంగమ్మ జాతర మోత మోగుతోంది. పుష్ప 2 గంగమ్మ జాతర సన్నివేశాల్లో అల్లు అర్జున్ ధరించింది ఆషామాషి వేషం కాదు, సాక్షాత్తు శివశక్తి స్వరూపం, అణువణువున అర్ధనారీశ్వర తత్వం. అసలు గంగమ్మ జాతరకు తిరుపతి కొండంత చరిత్ర ఉంది. యువతులపై ఆకృత్యాలకు పాల్పడిన పాలెగాడిపై ఓ మగవ తెగువను చాటి చెప్పే చారిత్రక గాథ కూడా ప్రచారంలో ఉంది. దాదాపు 900 ఏళ్ల క్రితం రాయలసీమ అంతటా పాలెగాళ్ల హవా నడిచింది. వాళ్లలో చిత్తూరు పాలెగాడు మహాదుర్మార్గుడు, ఏ అమ్మాయిని వదలని కామాంధుడు. తన ఇలాకాలో యుక్త వయసుకు వచ్చిన ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడేవాడని, కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి తనతో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెబుతారు. వాడిని అంతం చేయడానికి సాక్షాత్తు అమ్మవారే గంగమ్మగా అవతరించిందని నమ్ముతారు. మహిళలను కాపాడేందుకు తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామంలో అమ్మవారు గంగమ్మగా పుట్టిందని భక్తుల విశ్వాసం. రకరకాల వేషాల్లో ఊరంతా తిరుగుతూ నృత్యాలు చేస్తారు. తమ కోరికలు నెరవేరిన భక్తులు మాతంగి వేషంలో గంగమ్మ ఆలయానికి వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
రాజకీయ నాయకులు కూడా ఇందుకు అతీతం కాదు. తిరుపతి తాతయ్య గుంట ప్రాంతంలోని ఆలయంలో గంగమ్మకు నిర్వహించే ఈ జాతర కూడా చాలా ప్రత్యేకం. ఏటా సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వరుడు తన సోదరి గంగమ్మకు సారె పంపడం తరతరాలుగా వస్తున్న ఆచారం. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న సంబరం. పుష్ప 2 జాతర సీక్వెన్స్తో పాటు క్లైమాక్స్లో కూడా అమ్మాయిలపై ఆకృత్యాలకు పాల్పడే వారిని అమ్మోరు వేషంలో అందుచూస్తాడు పుష్పరాజ్. దీన్ని బట్టి గంగమ్మ జాతర రెఫరెన్స్ను బలంగా తీసుకున్న దర్శకుడు సుకుమార్ చరిత్రను అధ్యయనం చేసి దుష్ట శిక్షణ సన్నివేశాలను డిజైన్ చేసినట్లు కనిపిస్తోంది. గంగమ్మ జాతర, గనగన గజ్జలు, ఢమఢమ డమరుల ప్రళయకాండ, మహాకాళి రౌద్రమంతా ఈ జాతరలో కనిపిస్తోంది. ఆ జాతర స్ఫూర్తితో పుష్ప 2లో కొన్ని సన్నివేశాలను మలచడంతో, అంతే తీవ్రతతో అల్లు అర్జున్ నటించడంతో థియేటర్లు గంగమ్మ జాతరలను తలపిస్తున్నాయి. ఏది ఏమైనా పుష్ప 2 సునామీ పుణ్యమా అని తిరుపతి గంగమ్మ జాతర గురించి ప్రపంచం అంతా తెలుసుకుంటోంది. ఈ గంగ జాతరలో అల్లు అర్జున్ ఆయన మాతంగ వేషం అంటే చీర కట్టుకొని ఆ మాతంగ వేషం రోజు ఏ విధంగా స్వరూపం ఉంటుంది, కొంచెం సినిమాలు కాబట్టి కొంచెం సినిమాటిక్గా కొంచెం అలంకరణలు మార్చారు. దాన్ని ఆధారంగా చేసుకుని కథను అల్లి వాళ్ళు గంగ జాతరని నేపథ్యంలో ఆ సినిమాని మలుచుకోవడం జరిగింది. దీని ద్వారా మన పుస్తకాలు ఇప్పుడు మేము కూడా తెలుగులో గంగ జాతర పుస్తకం ఫస్ట్ ఎడిషన్ వేసిన అయిపోయింది, 2వ ఎడిషన్ 2000 కాపీలు వేసాము, అదే అయిపోయింది. తర్వాత ఇంగ్లీష్లో ద్రావిడ యూనివర్సిటీ వాళ్ళు దాన్ని వేస్తారు. ఇట్లా మేము ఎంత చేసినా కూడా ఒక సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్యం కాబట్టి దాని ద్వారా గంగమ్మ మొత్తం ప్రపంచానికంతా తెలిసే అవకాశం ఏర్పడింది. ఇంకా కూడా ఇలాంటివన్నీ కూడా వస్తుంది. ఇప్పటికే గంగమ్మ చాలా ప్రసిద్ధి చెందిన ఆమె. కొండ మీద బ్రహ్మోత్సవాలు ఎంత ప్రసిద్ధమో తిరుపతిలో గంగ జాతర అంతే ప్రసిద్ధం. కాబట్టి తిరుపతి పట్టణ ప్రజలకు గంగ జాతర అనేది మరురాంది. ప్రతి ఒక్కరు ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళంతా కూడా ఇంక్లూడింగ్ మేము కూడా మేము ప్రొఫెసర్లు కావచ్చు, స్టేట్ ఆఫీసులో కూడా పనిచేసినాం. అయినా కూడా మేము చిన్నప్పుడు జాతర వస్తే వేషం వేసుకొని బూతులు తిట్టే ఆచారం మాకుంది. మేము కూడా బూతులు తిట్టాను. మొదటి రోజు ఒక రకమైన బూతులు బైరాగ వేషంలో వాళ్ళని తెల్లగా పూసుకొని ఆ రోజు ఒక రకమైన తిట్లు తిడతారు. బండ వేషంలో ఒక రకమైన తిట్లు తిడతారు. మన తోటి వేషంలో ఒక రకమైన తిట్లు తిడతారు. ఇప్పుడు పిల్లలకు తిట్లు తెలియక ఎట్టంటే అట్ట ముందు వెనకాల తిట్లు తిట్టుకుంటున్నారు. సిలబస్ మారిపోయింది. అయినా నేను తిరుపతి గంగ జాతర పుస్తకంలో ఈ తిట్లన్నింటినీ కూడా మేము చిన్నప్పటి నుంచి విన్న తిట్లన్నింటినీ కూడా నేను డాష్లు పెట్టి బూతుల్ని డాష్ పెట్టి ఆ తిట్లనంతా కూడా పొందుపరచడం జరిగింది. గంగమ్మని ఏ విధంగా ఎన్ని విధాలుగా కొలిసినా గంగమ్మకు అది మంచి జరుగుతుంది. గంగమ్మకు మంచి కాదు, గంగమ్మకు కీర్తి ప్రతిష్టలు వస్తుంది. తద్వారా మనకు ప్రజలకు మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.